మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. దివంగత వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన లోటస్ పాండ్ నుంచే తండ్రి మరణాంతరం తనకి సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన లోటస్ పాండ్లోనే ఉండేవారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన బలపడింది అక్కడి నుంచే. సీఎం అయ్యేదాకా జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లే వైసీపీ రాజకీయం నడిచింది. అలాంటిది సీఎం అయ్యాక ఇప్పుడు మాజీ అయిపోయాక కూడా ఆయన లోటస్ పాండ్ వైపు చూడకపోతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోటస్ పాండ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ పాలిటిక్స్లో ఇండివిజువల్గా పాలిటిక్స్ మొదలుపెట్టింది లోటస్ పాండ్ నుంచే. తండ్రి తర్వాత తనను సీఎంను చేయలేదని కాంగ్రెస్ మీద తొడగొట్టింది. ఏపీలో బలమైన నేతగా ఎదిగింది అన్ని లోటస్ పాండ్ నుంచే. జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా 2019 దాకా పాలిటిక్స్ సాగింది. ఇక జగన్ 2019 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ని కట్టించుకుని అందులోకి తన మకాం మార్చారు. ఏపీ సీఎంగా 5 ఏళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ టైంలో ఆయన లోటస్ పాండ్కి వెళ్ళింది లేదు. సీఎంగా ఉన్నప్పుడు లోటస్ పాండే కాదు, బెంగళూరులోని యహలంక ప్యాలెస్కు కూడా ఆయన వెళ్ళలేదు. అయితే ఇప్పుడు జగన్ మాజీ అయ్యారు. జగన్ తిరిగి లోటస్ పాండ్కి వెళ్తారు అని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఓడాక హైదరాబాద్ కూడా వెళ్ళలేదు. ఎన్నికలు ముగిశాక యూకే టూర్ ప్లాన్ చేశారు. అక్కడి నుంచి వచ్చారు. రిజల్ట్ తర్వాత విశ్రాంతి కోసం పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. కనీసం హైదరాబాద్ వైపు చూడడం లేదు. తనకు పొలిటికల్గా కలిసి వచ్చిన లోటస్ పాండ్ని కూడా కన్నెత్తి చూడడం లేదు. లోటస్ పాండ్లో వైఎస్ఆర్ హయాంలోని సదరు ప్యాలెస్ నిర్మాణం ప్రారంభమైంది. అది ఉమ్మడి ఆస్తి కావడంతో ప్రస్తుతం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అక్కడ నివాసం ఉంటున్నారు. ఆమె జగన్ తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి లోటస్ పాండ్లో నివసిస్తున్నారు. ఆమె తన తెలంగాణ పార్టీని అక్కడే స్థాపించారు. 2 ఏళ్ల పాటు అక్కడి నుంచే నడిపారు. ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లోని లోటస్ పాండ్ నుంచే తన మొత్తం రాజకీయాలను నిర్వహిస్తున్నారు. సొంత చెల్లెలు రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో జగన్ లోటస్ పాండ్ ఊసే తలవడం లేదు అని అంటున్నారు. బెంగళూరులో జగన్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా 23 ఎకరాల్లో యహలంక ప్యాలెస్ని కట్టుకున్నారు. అది కట్టుకున్న తర్వాత జగన్ పట్టుమని 10 రోజులు కూడా ఉండలేదంటారు. 2009లో జగన్ ఎంపీ అవ్వడం, తండ్రి మరణం తర్వాత రాజకీయంగా బిజీ కావడంతో బెంగళూరు ప్యాలెస్కు వెళ్లలేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన బెంగళూరు బాట పట్టుతున్నారు. జగన్ ఉంటే తాడేపల్లి, లేకపోతే యహలంక వయ్యా పులివెందుల అన్నట్లుగా 2024 ఎన్నికల తర్వాత పాలిటిక్స్ మారింది. మరి లోటస్ పాండ్లో జగన్ రాజకీయం దూకుడుగా సాగేది. ఎన్నో వ్యూహాలు అక్కడి నుంచి ఆయన రూపకల్పన చేశారు. ఆస్తి గొడవల వల్లనే షర్మిలకు జగన్ మధ్య విభేదాలొచ్చాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ ఉమ్మడి ఆస్తి అయినా జగన్ ఆ వైపు తొంగి చూడ్డానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. మొత్తానికి లోటస్ పాండ్ జగన్ కాస్త యహలంక జగన్గా అయ్యారు.